ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు అనేది ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఫైల్స్లో ఎప్పుడు ఏ ప్రముఖుడి పేరు వస్తుందా అని చెప్పి అందరూ గజగజా వణికిపోతున్నారు. ప్రపంచంలో ఉన్న శక్తివంతులందరూ కలిసి ధనవంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు, బిజినెస్ మ్యాన్స్ ఇలాంటి శక్తులందరూ ఒక దగ్గర కలిసి సిగ్గు, లజ్జ, మానం మర్చిపోతే ఎలా ఉంటుంది? నిజంగా మనుషుల్ని చంపుకొని తినేవారా? 10 నుంచి 15 సంవత్సరాల మైనర్ అమ్మాయిలతో సంభోగం చేసేవారా? ఎందుకంటే ఈ లిస్టులో చాలా ప్రముఖులు, పెద్ద పెద్ద పేర్లు వినిపించడం. ధనవంతులు, శాస్త్రవేత్తలు, ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, స్టీఫెన్ హాకింగ్. షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు కూడా వినిపించడం. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టీన్? అతని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత మిగతా లిస్టులో ఎవరైతే పెద్ద పెద్ద పేర్లు వినిపించడం జరిగిందో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 1953 కోనీ ఐలాండ్లోని బ్రిక్లిన్లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇతను జన్మించాడు. సో చిన్న ఉన్నప్పటి నుంచి మనోడికి మ్యాథ్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే అతను డిగ్రీ కంప్లీట్ చేయనప్పటికీ 1974లో ఒక స్కూల్లో మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ స్టూడెంట్స్గా జాయిన్ కావడం జరిగింది. ఆ స్కూల్లో ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1976లో బియర్ స్క్రీన్ అనే ఒక కంపెనీలో 4 సంవత్సరాల పాటు అతను వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల ఆ కంపెనీ నుంచి అతను బయటకు వచ్చేసాడు. అయితే ఇక్కడ నుంచే ఎప్స్టీన్కి సంబంధించిన అసలైన జీవితం అనేది మొదలైంది. ఎప్స్టీన్ తనను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పుకొని పెద్ద పెద్ద ధనవంతులను పరిచయం చేసుకునేవాడు. సో మనోడు బుట్టలో పడిన మొదటి వ్యక్తి ఎవరు అంటే లెస్లీ మెక్నర్స్. సో మనోడితో మంచి బాండింగ్ ఏర్పరచుకొని, మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని మనోడి పైన డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏ విధంగానో మనోడి ఆస్తి పైన పూర్తి ఆధిపత్యాన్ని తీసుకొని లెస్లీ దగ్గర ఉన్న ఫండ్స్తో పెద్ద పెద్ద లగ్జరీ ఫ్లాట్స్ కొనడం, లగ్జరీకి సంబంధించిన ఫ్లైట్స్లో తిరగడం, ఇలా తిరిగే సమయంలో పెద్ద పెద్ద బిలియనర్స్తో మార్కెటింగ్ అడ్వైజర్ అని చెప్పుకొని పరిచయాలు పెంచుకునేవాడు ఎప్స్టీన్. సో ఇదే టైంలో ఎప్స్టీన్ కొంతమంది బీదవాళ్ళైన అమ్మాయిలు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంపన్నుల ఇంట్లో, ధనవంతుల ఇంట్లో మసాజ్ కని పంపి వాళ్ళను సెక్స్ రాకెట్లోకి దించేవాడు. సో ఇక్కడ నుంచే ఎప్స్టీన్కి సంబంధించిన అసలైన జీవితం అనేది మొదలైంది. సో ఇక్కడ వరకు జెఫ్రీకి సంబంధించిన జీవితం ఏదైతే ఉందో జీవితం ఉంది. ఇక్కడ నుంచి అతని జీవితం అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ లిస్ట్లో ఏవైతే కొన్ని పేర్లు ఉండడం జరిగిందో ఆ పేర్లను మనం ఒకసారి పరిశీలిస్తాం. ఎందుకంటే ఇవి కొట్టి వేయడానికి నిరాధారాలు కాదు. కొన్ని ఫొటోస్ కూడా జెఫ్రీతో దిగినవి, డొనాల్డ్ ట్రంప్ ఇంకా కొంతమంది వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు, బిల్ గేట్స్ ఇలాంటి వ్యక్తులు దిగిన ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. సో ఒక్కొక్క పేరు గురించి మనం పరిశీలిస్తే ముందుగా డొనాల్డ్ ట్రంప్. ఈ ఫైల్స్ ప్రకారం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి తన భార్య ఎవరైతే మెలినా ఉందో మెలినాని జెఫ్రీ ద్వారానే పరిచయం చేసుకున్నాడని చెప్పి, వీళ్ళిద్దరికీ జెఫ్రీకి సంబంధించిన ఏదైతే ప్రైవేట్ జెట్ ఉందో ఆ ప్రైవేట్ జెట్లోనే శారీరకంగా వాళ్ళిద్దరు కలిసారని చెప్పి, అలాగే ఒక షేక్ డొనాల్డ్ ట్రంప్కి ఒక మైనర్ అమ్మాయిని గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పి అతను డొనాల్డ్ ట్రంప్ స్వీకరించాడు అని చెప్పి కూడా ఫైల్స్లో ఉన్నాయి. అలాగే ఈ ఫైల్స్లో 14 ప్రైవేట్ నెంబర్లతో ఎప్పుడు జెఫ్రీతో డొనాల్డ్ ట్రంప్ కాంటాక్ట్లో ఉండేవాడని చెప్పి, తన ప్రైవేట్ జెట్లో 100 సార్లు ప్రయాణాలు చేసేవాడని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మెయిల్స్లో ఉన్నాయి. అలాగే జెఫ్రీ, డొనాల్డ్ ట్రంప్, మెలినా ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ట్రంప్ టీం ఏమంటుందంటే ఇది ఒక ప్రొపగండా ప్రకారం నడుస్తుంది అని చెప్పి ట్రంప్ టీం చెప్తుంది. అలాగే దీనిపైన ట్రంప్ కూడా స్పందించడం జరిగింది. ఇవి కేవలం నిరాధారాలు మాత్రమే అని చెప్పి, మేమిద్దరం స్నేహితులమే, కాకపోతే అతని గురించి తెలిసిన తర్వాత 9 సంవత్సరాల కిందే మేము విడిపోయామని చెప్పి, అతనితో కాంటాక్ట్లో లేదని చెప్పి చెప్పాడు, అతన్ని వదిలేసినాయని చెప్పి. బట్ ఏంటంటే ఒక దేశ ప్రధానమంత్రికి తన స్నేహితుడు ఏం చేస్తున్నాడో తెలీదా? తన స్నేహితుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో తెలీదా? మరి 14 ప్రైవేట్ నెంబర్లు ఎందుకు? 100 సార్లు జెట్ విమానాల ప్రయాణాలు ఎందుకు? ట్రంప్కి తెలియకుండానే ఇదంతా జరిగిందా? నిజం చెప్పడానికి ఈరోజు జెఫ్రీ లేడు. మరి ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఆత్మహత్యారా అనేది ఆయన దేవుడికి తెలియాలి. నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చిన పేరు వచ్చేసి బిల్ గేట్స్. ప్రపంచ మేధావి అని మనం పిలుచుకునే ఒక వ్యక్తి. బిల్ గేట్స్ పేరు అనేది ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చినప్పుడు ప్రపంచాన్ని మొత్తం షాక్ గురి చేసింది. ఎప్స్టీన్ ఐలాండ్లో రష్యన్ అమ్మాయిలతో సంభోగం చేసినట్టు, ఆ రష్యన్ అమ్మాయిల ద్వారానే బిల్ గేట్స్కి ఒక ఎస్టీడీ అనే వ్యాధి వచ్చిందని చెప్పి, సో ఆ వ్యాధి కోసం ఏవైతే మాత్రలు ఉంటాయో ఆ మాత్రల్ని తన భార్య, బిల్ గేట్స్ భార్య మెలిండాకి తెలియకుండా జెఫ్రీ ద్వారా సీక్రెట్గా తెప్పించుకునేవాడని చెప్పి ఈ ఫైల్స్లో ఉంది. అయితే ఏదైతే బిల్ గేట్స్కి ఇంకా జెఫ్రీకి పరిచయం ఉందో ఈ వీళ్ళ పరిచయం అనేది, వీళ్ళ స్నేహం అనేది మెలిండాకి నచ్చకనే మెలిండా బిల్ గేట్స్కి విడాకులు ఇచ్చేసింది అని చెప్పి మెలిండా దగ్గర నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. కానీ బిల్ గేట్స్ టీం మాత్రం ఇవన్నీ నిరాధారని చెప్పి కొట్టిపడేసింది. తన ప్రభావం చూపించడానికి ఇలా తెరపైకి పెద్ద పెద్ద పేర్లను తీసుకొస్తున్నాడని చెప్పి బిల్ గేట్స్ టీం అని చెప్పింది. కాకపోతే జెఫ్రీ ఇంకా బిల్ గేట్స్ దిగిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో ఇంకో పేరు వచ్చేసి స్టీఫెన్ హాకింగ్. ప్రపంచానికి మేధా తేజస్సుని పరిచయం చేసిన ఒక వ్యక్తి.
ఇతని పేరు ఈ లిస్టులో రావడం ప్రపంచానికి ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపైన మిక్స్డ్ రియాక్షన్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ బేసిక్గా ఫిట్నెస్ లేని ఒక వ్యక్తి, అతని పేరు ఈ లిస్టులో ఈ ఫైల్స్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మిక్స్డ్ రియాక్షన్స్ కూడా రావడం జరిగింది. కానీ 2014 ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్ ప్రకారం స్టీఫెన్ హాకింగ్ ఎక్కువగా ఆడవాళ్ళను బట్టలు లేకుండా నాట్యం చేస్తే చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉండేవాడని చెప్పి చూసేవాడని చెప్పి ఆ ఫైల్స్లో ఉంది. మరి కొన్నిసార్లు మన మేధాశక్తి, మన టాలెంట్ అనేది కూడా మనుషుల్ని తప్పుదారి పట్టిస్తుందా అని కూడా మనం చెప్పలేం. స్టీఫెన్ హాకింగ్ ఎప్స్టైన్కి సంబంధించిన ఐస్లాండ్ నుంచి దిగిన ఒక ఫోటో మాత్రం ఉంది. మరి స్టీఫెన్ హాకింగ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది మాత్రమే అసలైన క్వశ్చన్ మార్క్. తర్వాత ఈ లిస్టులో ఇంకో పేరు వచ్చేసి ఎలన్ మస్క్. ప్రపంచ ధనవంతులలో దిగ్గజుడు. అంగారక గ్రహంపై ఎలాగైనా మానవుల నివాసాలను ఏర్పరచాలని చెప్పి తన పట్టుదలతో కృషి చేస్తున్న ఒక వ్యక్తి, పని రాక్షసుడు అని చెప్పి మనం కూడా అంటారు. సో ఎలన్ మస్క్ పేరు కూడా ఎప్స్టైన్ ఫైల్స్లో 2012, 2013లో ఇతని పేరు ఉంది. ఏంటంటే ఎలన్ మస్క్ దీపానికి రావాలనుకుంటున్న హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ అంటే ఎవరెవరు ఉన్నారంటే నేను, నా భార్య అని చెప్పి ఏదైతే డర్టీ పార్టీ ఉందో ఆ డర్టీ పార్టీ అనేది ఎప్పుడు జరుగుతుంది, వర్క్తో పూర్తిగా మెంటల్ స్టేట్ వచ్చేసింది కాబట్టి ఆ డర్టీ పార్టీ ఎప్పుడుందో చెప్పు, ఎందుకంటే నేను స్ట్రెస్ నుంచి ఫ్రీ అయిపోతున్నా అని చెప్పి ఇలాంటి మెయిల్స్ కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలాన్ మస్క్ కూడా స్పందించడం జరిగింది. నేను ఎప్పుడూ ఆ ద్వీపానికి వెళ్ళలేదు, నన్ను పదే పిలిచేవారు, బట్ నేను ఎప్పుడూ ఆ ద్వీపానికి వెళ్ళలేదు అని చెప్పి ఎలాన్ మస్క్ స్పందించారు. కానీ ప్రపంచ ధనవంతుడికి ఆ ద్వీపంలో ఏం జరుగుతుందో తెలీదా, తెలిసి కూడా ఏం చేయలేదా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో మోస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే, షాకింగ్ పేరు ఎవరిదో అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. సో ఈ ఫైల్స్ ప్రకారం ఏంటంటే 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికా అధ్యక్షుని సంతృప్తిపరచడానికి, అతన్ని సంతోషపరచడానికి నరేంద్ర మోడీ అక్కడ ఆ పార్టీలో డాన్స్ చేశారు, పాట పాడారు అని చెప్పి ఒక నేరస్తుడు తన డైరీలో భారతదేశ ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడం. అయితే భారతదేశ విదేశాంగ మంత్రి దీనిపై స్పందిస్తూ ఇది కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పి కొట్టిపడేశాడు. ఎక్స్పర్ట్స్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఏంటంటే తన పేరుని తను పైకి తీసుకెళ్ళడానికి, తన పేరుని తను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లని ముందుకు తీసుకొచ్చాడు చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే ఇదంతా పక్కన పెడితే ఎప్స్టైన్కి సంబంధించిన ఐలాండ్ ఉందో ఐలాండ్లో నిజంగా హిడెన్ కెమెరాలు ఉండేవా, అక్కడ పెద్ద వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది లీక్ అయ్యేదా, ఆ డేటాని బేస్ చేసుకొని జెఫ్రీ పెద్ద వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేవాడా, అతను నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే పెద్ద వాళ్ళ గుట్టు రట్టు అవుతుంది అని చెప్పి హతమార్చారా అనేది ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే కొంతమందికి సంబంధించిన విజువల్స్ అనేది బయటికి రావడం జరిగింది. మరి దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ పవర్, మనీ ఈ రెండు న్యాయాన్ని కూడా మించిపోయాయంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.